గుడ్ ఈవినింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. సోయిలేని కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు దగా పడాల్సిందేనా? వానలు దండిగా పడినా కరెంటు కష్టాలు ఎందుకు? కరువు లేకున్నా సాగునీటికి తిప్పలు ఎందుకు వచ్చినాయి? వేసవి ముదరక ముందే కరెంటు కోతలు ఎవరు చేసిన పాపం? ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? పాపిష్టి సర్కార్ తప్పులను బరాబర్ ప్రశ్నిద్దాం. రోడ్డెక్కుతున్న రైతులకు బదులు చెప్పేదెవరు? పంటలు ఎండుతుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు? కరెంటు కోసం ధర్నాలు, సాగునీటి కోసం పోరాటాలా? దశాబ్దం తర్వాత తెలంగాణకు మళ్లీ గడ్డుకాలం ఎందుకు? సాగు ఆగం చేసిన చేతగాని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుదాం. తెలంగాణలో కమ్ముకుంటున్న చీకట్లకు కారకులెవరు? వేసవి పవర్ డిమాండ్ పై సర్కార్ సోయిలో ఉందా? మార్చి ఆరంభంలోనే కోతలంటే ఏప్రిల్ మేలో పరిస్థితి ఏంటి? నీళ్లు లేవు, పంటలు వేయొద్దు అని చెప్పడం చేతగానితనం కాదా? ఇదెక్కడి రాజ్యం, ఇదెక్కడి పాలన? ప్రజలకు ఎందుకీ నరక యాతన? ఐరన్ లెగ్ సర్కార్ కూర్చోళ్ళని బరాబర్ బయటపెడదాం. అందుకని ముందు హెడ్లైన్స్. తెలంగాణలో మళ్లీ కరెంటు కష్టాలు, చీకటి రోజులు. సోయిలేని పాలనలో దగా పడుతున్న రాష్ట్ర ప్రజలు. సాగును ఆగం చేసిన చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. సేద్యానికి శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి పాలన. రేవంత్ అసమర్థ పాలనకు గీటురాళ్లుగా ఎండుతున్న పొలాలు. నీటి విడుదలలో సర్కార్ నిర్లక్ష్యంపై మండిపడుతున్న రైతులు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం. నేటికి సహాయక చర్యల్లో పురోగతి లేదన్న జగదీష్ రెడ్డి. అమెరికాలోని సౌత్ కరోలినా, నార్త్ కరోలినాలో కార్చిచ్చులు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా అజింక్య రహానే, వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్ ను ఫైనల్ చేసిన కేకేఆర్. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? సస్యశ్యామల సుభిక్ష తెలంగాణలో ఎందుకీ అన్నదాతల అరణ్య రోదన? కేసీఆర్ ఏలుబడిలో అన్నపూర్ణగా వెలుగొందిన నేలపై దుర్భిక్షం ఎందుకు? ఈ ఏడు దండిగా వానలు కురిసిన సాగునీటికి తిప్పలెందుకు వచ్చినట్టు? కరెంటు కోసం రైతులు రోడ్డెక్కుతుంటే పాలకులు సోయిలో ఉన్నారా? కళ్ల ముందు పంటలు ఎండిపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులకు దిక్కెవరు? అన్నదాతను రోడ్డుకి ఇచ్చిన పాపం కాంగ్రెస్ పాలకులది కాదా? దశాబ్దం తర్వాత మళ్లీ తెలంగాణకు గడ్డుకాలం దాపురించింది. కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి శనిలా దాపురించింది. ఎక్కడ చూసినా ఎండుతున్న పంటలు, ఆ పంటలను కాపాడుకునేందుకు రోడ్డెక్కుతున్న రైతుల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. రేవంత్ అసమర్థ పాలనను ఎత్తి చూపుతున్నాయి. ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం? మార్చి నెల ఆరంభంలోనే తెలంగాణలో కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి? ఈ ఏడు సమృద్ధిగా వానలు కురిసినా సాగునీటికి తిప్పలెందుకు వచ్చి పడ్డాయి? కాలం కనికరించిన పాలకుల చేతగానితనమే రైతుల పాలిట శాపమైంది. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో తెలంగాణ అల్లాడిపోతుంది.
కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ 10 ఏళ్లు వెనక్కు వెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోసం రైతుల ధర్నాలు, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల బాధతో సబ్స్టేషన్ల ముట్టడి, సాగునీటి కోసం పోరాటాల దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎండుతున్న పంటలు కాపాడుకునేందుకు రైతులకు పోరాటమే దినచర్యగా మారింది. పట్టించుకునే నాథుడు లేడు, భరోసా ఇచ్చే పాలకుడు లేడు. కనీసం ఒక్క మంత్రి కూడా ఎండిన పొలాలను చూసి రైతుల బాధలు తెలుసుకున్న పాపాన పోవట్లేదు. ఇదేమి సర్కారు, ఇదేమి పాలన అంటూ అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఏడాదికి 3 పంటలు, రెప్పపాటు పోని కరెంటు, సాగునీటికి ఢోకాలేని సుభిక్షమైన తెలంగాణ. ఇది కేసీఆర్ ఏలుబడిలో పరిస్థితి. కానీ కాంగ్రెస్ వచ్చినంత తర్వాత తెలంగాణలో పరిస్థితి తారుమారైపోయింది. ఇప్పుడు మళ్లీ సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులే దాపురించాయి. అసలు ఎరువులు, సాగునీటి కష్టాలతో ఆగమవుతున్న రైతాంగంపై కరెంటు కోతల పిడుగు పడుతుంది. వేసవి ఆరంభంలోనే తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయి. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని పొంకనాలు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్ క్షేత్రస్థాయిలో రైతులను ఆగం చేస్తుంది. సాగునీరు, కరెంటు కష్టాలతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. కరెంటు కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. సబ్స్టేషన్ల ముందు ధర్నాలకు దిగుతున్నారు. లో వోల్టేజ్ సమస్యలతో ఒక పక్క ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటే సర్కార్ చోద్యం చూస్తుంది. విజన్ లేని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో వెలుగులు మాయమవుతున్నాయి. రేవంత్ ఏలుబడిలో రాష్ట్రం అంధకారం అవుతుంది. వేసవి ఆరంభంలోనే తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయి. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరిలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. రానున్న కాలంలో గడ్డు పరిస్థితులు ఖాయంగా కనిపిస్తున్నాయి. వేసవికి సరైన రీతిలో సర్కార్, విద్యుత్ సంస్థలు సన్నద్ధం కాలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి అవసరమైన కరెంట్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచే కొంటున్నారు. ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణలో రానున్న రోజుల్లో విద్యుత్ సంక్షోభం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ ద్వేషం రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని రేవంత్ సర్కార్ రైతులపై పగబట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంట పొలాలను సందర్శించిన కేటీఆర్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను మల్కపేట రిజర్వాయర్కు నీళ్లిచ్చారు. మేడిగడ్డను రిపేర్ చేయకుండా కాంగ్రెస్ సర్కార్ రైతులను గోస పెడుతుందని మండిపడ్డారు. 48 గంటల్లో సాగునీరు విడుదల చేయకపోతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలోని దేవునిగుట్ట తాండాలో ఈ ప్రాంత రైతులు కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ గారు మరి దశాబ్దాలుగా, సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా ప్రాంత ప్రజల, మా రైతుల కళ నెరవేర్చి కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు. మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు పోసిండు. దాని నుంచి
బ్రహ్మాండంగా ఈసారి నీళ్ళు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలు వేసుకోవడమే కాదు, కొత్తగా దాదాపు 100-150 మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్లతోని సాగు అవుతుంది, మా జీవితాలు మళ్ళొక్కసారి మేము ఆశించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్-జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది. వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంది అంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి, అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దక్కపోతాయో అక్కడ కూడా ఎండుతా ఉన్నాయి. నిన్న మీరు చూసే ఉంటారు, పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు మా దేవునిగుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు. ఈ అమ్మాయి పేరు సంగీత గారు, ఇది ఆమె పొలము, ఆమెకు ఒక 5 ఎకరాలు ఉంది. ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి. నేను అడిగిన సంగీతాన్ని, ఎందుకమ్మా మరి నాటేసినావు అంటే, అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని, ఆడికెళ్లి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం, కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇడిస్తలేరు, దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది. నేను అడిగిన అమ్మాయిని, మరి రుణమాఫీ జరిగిందా అన్న, రుణమాఫీ కాలే. పోనీ రైతు బంధు పడ్డదా, రైతు బంధు పడలే. పోనీ బోనస్ వచ్చిందా, బోనస్ రాలే. ఆఖరికి నీళ్లు కూడా రాలే. అంటే ఇది ఈరోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి. రాష్ట్రంలోని రైతులందరూ ఇవాళ అనుకుంటున్న మాట ఏంటి అంటే, కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితలేదు. ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. సాగునీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. రైతులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటి సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫోన్ చేసి వివరించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆకేరు వాగుకు నీళ్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆకేరు వాగుకు నీళ్లు విడుదల చేసి 10 గ్రామాల్లో రైతులకు మేలు చేశామని గుర్తు చేశారు. దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నాయని ఎర్రబెల్లి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని కోరారు. ఢిల్లీ నుంచి ఇప్పుడే దిగినట్టున్నారు. ఢిల్లీ దిగిన చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంద అనే విలేజ్ ఉన్నది, ఎస్ఆర్ఎస్పీ 282. ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక ఉన్నాయి. ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడితే చాలే, అలా నీళ్లు ఉంటే చాలు. ఒకసారి మన అనిల్ ఈఎన్సీ చెప్తారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను. సరే అన్న, ఒక 10 ఊర్లో అంటే నా కాన్షియన్సే కాదు, పాత వర్ధనపేట, కొంత పాలకుర్తున్నది, అంతా కలుతుంది. ఇది కొంచెం ఈఎన్సీకి రాయించండి అన్న, నేను సాయంత్రం మాట్లాడతాను. ఇప్పుడే ల్యాండ్ అయిన తెలియదు. సరే అనిల్ గారికి నేను చెప్తా డీటెయిల్స్. రిక్వెస్ట్ 2 చెప్పండి సార్. ఒకటేమో ఎస్ఆర్ఎస్పీ మన వర్ధనపేట దగ్గర అదే మైలారం పోతుంటే ఆ రిజర్వ్ అయితే ఆ ఇల్లందలో ఉంటుంది 282. ఆ గేట్ తీస్తే ఆఖరి వాగులో పడతాయి. కష్టం సార్. అంటే నేను ఒక్క నిమిషం, మేము 3 సార్లు తీయించినప్పుడు, ఎన్నిసార్లు తీసినా అంతమంది తీసినా ఇట్లా ఎండిపోతున్నాయి. ఆకేరు వాగులో పడితే ఒక 10 గ్రామాలలో ఇప్పుడు పొలాలు ఎండిపోతాయి. ఒక 2-3 డేస్ తీసినా చాలు, కాలువలో నీళ్లు ఉంటే చాలు. నేను ఉత్తమ్ గారితో మాట్లాడినా,
సార్ ఢిల్లీలో ఇప్పుడే దిగిండు ఫ్లైట్. అవును నాకు సార్. అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను తీసేయించి ఏర్పాటు చేస్తాను. ఒక్కసారి నేను పొజిషన్ చూస్తాను సార్. సీఏ గారితో మాట్లాడి సార్, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా కూడా రిక్వెస్ట్ చేస్తాను. పోయినసారి నేను తీయించిన సార్, అంత ముందు కూడా తీయించాను నేను. ఓకే ఓకే. 2 దేవాదుల సార్, దేవాదుల బాగిబ్బత నవాపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరుప్పుల మండలం కొత్తాయి, పాలకుర్తి మండలం 2 మొత్తం ఎండిపోతాడు. పోయినసారి సిస్టమేటిక్ గా చేసినా, మరి ఈసారి ఎందుకు అవుతుందో అర్థమవుతుంది. అక్కడ కొంచెం 4-5 రోజులు కొద్దిగా పంపులు ట్రబుల్ ఇచ్చినాయి సార్. అక్కడ దాంతో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్, తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి. మీరు మళ్ళీ వాళ్ళకి పైసలు పేమెంట్ చేసిందట, మళ్ళీ అన్ని ఇవి వస్తలేవు. కొద్దిగా స్పీడప్ చేయండి అది కూడా. చెప్తాను సార్ అది ఉంది, ఇది ఒకటి ప్లీజ్. 2 ఎండిపోతారు బాగా. తప్పకుండా సార్. నేను మినిస్టర్ గారు కూడా చెప్పిన, మినిస్టర్ గారు మీకు చెప్పన్నాడు. ఒక్కసారి ఫాస్ట్ చూస్తాను సార్ తప్పకుండా. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పాలకుల వైఫల్యం కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. పంట కోసం తెచ్చిన అప్పు తీర్చలేక అన్నదాత ఉరిగొయ్యకు వెళ్లాడుతున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఒక రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లింగారెడ్డిపేటకు చెందిన పిట్ల రాజు అనే రైతు వ్యవసాయ పొలం దగ్గర చెట్టుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడికి భార్య, 2 కూతుళ్లున్నారు. రాజు పెద్ద కూతురికి ఇటీవలే పెళ్లి కుదరగా ఇంతలోనే ఈ విషాదం జరిగింది. రైతు కంటకు రేవంత్ సర్కారు పాలనలో రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతుంది. రైతుకు పెట్టుబడి లేదు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, సాగునీటి కోసం ఎడతెగని తండ్లాట. 15 నెలల్లోనే వ్యవసాయాన్ని చిత్తు చేసింది రేవంత్ సర్కార్. నీళ్లు లేక చేతికొచ్చిన పంట అంతా కళ్ల ముందే ఎండుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి రైతన్నది. రైతుల కోసం తన మేధస్సునంతా కరిగించి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిస్తే కాంగ్రెస్ సర్కార్ వచ్చి దాన్ని ఖతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టింది. రాష్ట్రంలో చెరువులు, చెక్ డ్యాంలన్నీ కళ తప్పాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జల కళతో మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు వట్టిపోతున్నాయి. పచ్చని పంట పొలాలు నెర్రెలు బారుతున్నాయి. కాళేశ్వరంతో గోదావరిని సజీవ నదిలా మార్చిన అపర భగీరథుడు కేసీఆర్. కానీ రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని బంద్ పెట్టి గోదావరిని ఎడారిలా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పాలనలో రైతులకు అరిగోసే మిగిలింది. రైతు రుణమాఫీ కాక, రైతు బంధు రాక, పండించిన పంటలకు మద్దతు ధరలు లేక అసమర్థ రేవంత్ పాలనలో తిప్పలే మిగిలాయి. నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చలించిపోయారు. సాగునీరు అందక అల్లాడిపోతున్న అన్నదాతల గోస చూసి కంటతడి పెట్టుకున్నారు. అన్నదాతలు కన్నీరు చూసైనా ఈ రేవంత్ సర్కారు మనసు చెల్లించదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. పొట్ట దశలో ఉన్న పంట పొలాలను ఆదుకోవడానికి ఎస్ఆర్ఎస్పీ కింద సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను, ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు చూడు. ఇప్పుడు ఈ నిమిషానికి కూడా గోదావరిలో 10,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి ఆడ. వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా కేవలం అందులో ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నా.
ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం. ఇవాళ మా చేతికి ఇచ్చిన 3 రోజులలో నేను ఈ పెనుబాడు మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ముఖ్యమంత్రి నేను ఛాలెంజ్ చేస్తున్నా. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. 10 ఏళ్లు కేసీఆర్ ఇచ్చిన దన్నుతో తెలంగాణ రైతన్న ధీమాగా వ్యవసాయం చేసుకున్నాడు. ఏ రంది లేకుండా 2 పంటలు పండించుకున్నాడు. అవసరమైతే 3వ పంట కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్క పంటే కష్టంగా మారింది. రైతుకు పంట పొలం ఒక పీడ కలలా మారింది. సాగునీటి వెతలకు తోడు ఇప్పుడు కరెంటు కోతలు మొదలయ్యాయి. వేసవి ఇంకా ముదరక ముందే పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ముందు పరిస్థితి ఏంటని రైతులు రందిపడుతున్నారు. ఈ దుస్థితిని తెచ్చిందెవరు? వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసిన పాపం ఎవరిది?